జై సద్గురు ప్రభు మహారాజ్ की జై. శ్రీ సద్గురు పూర్ణానంద దుర్శెట్టి లక్ష్మీనారాయణ స్వామికి జై. మాతా హేమలతా దేవికి జై. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ముందుగా తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం విశ్వాసనామ సంవత్సరం వచ్చింది. మనకు కొందరు అనుకుంటారు కదా, అంటే జనవరి 1 రావడంతోనే మనకు కొత్త సంవత్సరం వచ్చింది అని శుభాకాంక్షలు తెప్పించుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ అని సేకరించుకుంటూ కలర్లు పోసుకుంటూ ఉంటారు. అది కాదు మన సంస్కృతి అనేది. ఈ యొక్క ఉగాది మనకు తెలుపుతున్న విధానం. కాబట్టి మనం ఆచరించేది సనాతన ధర్మాన్ని. మన తెలుగు భారతదేశంలో ఈ యొక్క ఉగాదితోటే షేర్పులు మార్పులు వస్తూ ఉంటాయి. ప్రకృతి మారుతూ ఉంటుంది, వాతావరణం మారుతూ ఉంటుంది. పంట పొలాలకు కూడా ముందస్తుగా మన వాళ్ళు ఎడ్లకు నామాలు పెట్టి కూడా ఈ యొక్క కొత్త సంవత్సరంతో కొత్త సాలు అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏమనగా మన ఉగాదితో ఈ పనులు ప్రారంభించాలి అని ఈ యొక్క భారతదేశ సాంప్రదాయం అనుసరిస్తే, తెలుగువారి పండుగలు ఆచరణం అనుసరిస్తే ఉగాదే కొత్త ఏడాది. అందుకు తగ్గ ఋతు వర్ణన ఉంది, శాస్త్ర వర్ణన కూడా ఉంది. కానీ మన వాళ్లకు పరభాష మోజు, పర సంస్కృతి మోజు కనుక వీళ్ళంతా జనవరి 1న రోడ్లపై ఒళ్ళు మరిచి తిరుగుతూ ఉంటారు. అర్ధరాత్రి నృత్యాలు, అర్ధరాత్రి తాగి ఇంటికి చేరుకోవడాలు. వీటిని దాటి ఇంగ్లీషోడి పండుగకు ఏమైనా ప్రత్యేకత ఉందా? చెప్పండి, ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ యొక్క తెలుగు ఉగాది సంవత్సరం నాడు వేప పూతతో, మామిడి కాయతో, ఇంటి తోరణాలతో, బెల్లపు రసముతో ఇలాంటి పచ్చడ చేసుకొని సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చేసుకునే ఈ పచ్చడ ఉగాది సంవత్సర నూతన వస్త్రాలతో చేసుకునే ఈ యొక్క ఉగాది సంస్కృతాన్ని మనం నెత్తిన పెట్టుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నాం. బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్నాం. కన్న వాళ్ళ క్షోభను మిగిలుస్తున్నాం. అదే మన పండుగగా రోజు చూడండి, ఇన్ని నృత్యాలు ఉంటాయా? ఇంతగా తాగడం తూగడం అన్నది కుర్రకారులు ఉంటుందా? అదుపు తప్పి వాహనాలు నడిపే ప్రమాదకం కారణం అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చూడండి, మన ఉగాదితో ఎంత నిశ్శబ్దమైన కోగిల పాటలతో, వేప పూతలతో, మర్రి ఆకులతో ఇవన్నిటిని మనం ఎంత ఆనందంగా పచ్చదనంతో ఈ యొక్క మన సంస్కృతాన్ని వదులుకుంటున్నాం. లేత మామిడి తోరణాలు, కోయిల కూజితాలను, ప్రకృతి పులకింతాలు ఇవన్నీ చూసి ఏమైనా పోయే సందర్భంగా ఉగాది వస్తుంది. తెలుగు నామ సంవత్సరం అన్నది ఇక్కడి నుంచి ఆరంభం అవుతుంది. ఆ రోజు నుంచి మన జీవితాల్లో ఋతువులు ప్రారంభం మారుతుంది. ప్రకృతి సోయగాలను, పల్లె పులికింతలు, అంతేకాదు రుగ్మతలను నివసించే ఉగాది పచ్చడ రేపటి వేళ మన నడవడిక తెలిపే పంచాంగ శ్రవణం ఇవన్నీ తెలుగు వారికి ప్రత్యేకం. ఇంత గొప్ప పండుగ వదిలి ఇంగ్లీష్ పండుగను పేరింట హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మన సంస్కృతిని ఎలా వదులుకుంటాం? ఇంత ఉన్న మన తెలుగు సంవత్సరాన్ని మనం ఎలా వదులుకుందాం? కాబట్టి మారాలి. మనం మారితే కానీ మన పిల్లలకు మార్పు వస్తుంది. ఒకప్పుడు మన చిన్న జీవితాల్లో తల్లిదండ్రులు చేసే పద్ధతులు మనం ఆచరించేవాళ్ళం. ఇప్పుడున్న సంస్కృతం, ఇప్పుడున్న పిల్లలు
అంతా మారిపోతున్నారు. కాబట్టి మనం మారితే మన పిల్లలు మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వాళ్ళు కూడా జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పేది ఏంటంటే హ్యాపీ న్యూ ఇయర్ వద్దు బిడ్డ, ఈ ఉగాది తెలుగు సంవత్సరానికి శుభాకాంక్షలు తెలుపుతూ మనం కూడా మారాలి అని, ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించాలి అని పిల్లలకు కూడా ప్రత్యేకంగా చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పూర్ణానంద ఛానల్, మీ పూర్ణానంద సద్గురు పూర్ణానంద దురిశెట్టి లక్ష్మీనారాయణ స్వామి పాదపద్మములకు ద్వాదశి వందనాలు. జై సద్గురు ప్రభు మహారాజుకి జై. మాతా హేమలతా దేవికి జై. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.